తిరుపతిపురం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఆర్టీసీ సంస్థ ఉత్తర్వులకు అనుగుణంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, అదనపు పని గంటలతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా డిపో మేనేజర్ కాంట్రాక్టర్తో మాట్లాడి డిపిటిఓ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. పార్వతీపురం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వీళ్ళకి కాంట్రాక్టర్ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. ఇచ్చిన జీతాలు కూడా అరాకొరా ఇస్తున్నారు. కాంట్రాక్టర్కి కమిషన్లు పోయి, మెయింటెనెన్స్ పోయి, ఈరోజు స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ ఇతర కార్మికులకి జీతాలు చెల్లించాలి. 15,601 రూపాయి స్కిల్డ్కి చెల్లించాలని ఉంది. అలాగే శ్రామికులకి 10,500 రూపాయలు చెల్లించాలి. కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించండి అని చెప్పి మార్చి నెలలో డిపిటిఓ గారి సమక్షంలో పాలకొండ, సాలూరు, పార్వతీపురం డిపో మేనేజర్లు 3 అలాగే కాంట్రాక్టర్లు 7 అలాగే యూనియన్ నాయకులు, కార్మికులతో చర్చలు జరిగాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ పోయి కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే జీతం ఉందో అది ఇస్తామని చెప్పి, అమలు చేయిస్తామని చెప్పి డిపో మేనేజర్లు చెప్పున్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఇంతవరకు అమలు చేయించే పరిస్థితి లేదు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు డిపో మేనేజర్ గారికి కానీ, కాంట్రాక్టర్లకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం.